శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 10వ తేదీ ఫిబ్రవరి 2025 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశికి చాలా అద్భుతమైన కాలం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. వీరి యొక్క జీవిత ఆశయాలు నెరవేరేటటువంటి రోజుగా మనము ఈ రోజుని తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే వాక్కు చాలా బాగుంటుంది, సంకల్ప బలం చాలా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, దగ్గరి ప్రయాణాలన్నీ లాభిస్తాయి. అలాగే దగ్గరి బంధువుల యొక్క ఆత్మీయత అనురాగాలు రాకపోకలు ఇవి చాలా మనసుకి తృప్తినిస్తాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఏదైనా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నా లేదా వాటిని అమలు చేసినా విజయావకాశాలు చాలా చాలా హెచ్చుగా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రుణాలు మీకు కావలసినంత రుణాలు దొరుకుతున్నాయి. పాత రుణాలని తీర్చివేయగలుగుతున్నారు. వివాహాది శుభకార్యాలు కుదరడంలో కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక ఊహించని విధంగా లాభాలున్నాయి. ఉద్యోగ జీవితంలో అయితే చాలా పెద్ద ఉన్నత స్థితిని చూస్తారు మీరు. చాలా బాగుంది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి బాగుంది. అలాగే జీవిత భాగస్వాములకి బాగుంది, వ్యాపార భాగస్వాములకి బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, రాజకీయ నాయకులకు బాగుంది. ఒక్కటేమిటి, 7 గ్రహాల యొక్క ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు మేషరాశికి ఉంటూ ఉన్న కారణం చేత అధికమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మీ మాట తీరు బాగుంటుంది, సన్మాన సత్కారాలు జరుగుతాయి, ఆదాయాలు పెరుగుతాయి. ఒక్కటేమిటి, అన్ని విధాలా చాలా బాగున్నప్పుడు మీ జీవిత ఆశయం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా నెరవేరుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుక్ర రాహుల కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత ప్రతి వారితోనూ కొంచెం ప్రేమగా మసిలేటటువంటి ప్రవర్తనలో ఉండండి. ఎక్కడా కూడా దుఃఖానికి తావివ్వద్దు, కలహానికి తావివ్వద్దు. అన్ని విధాలా మీకు అనుకూలమైన కాలమే ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, దుర్గామ్మ వారి యొక్క పూజలు చేసుకోండి లేదా నామస్మరణ చేయండి, రాహుగ్రహ స్తోత్రాలు పఠించండి. మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉత్తమోత్తమమైన కాలం అని మరొకసారి తెలియజేస్తూ శుభం. వృషభరాశి. వృషభరాశి వారికి అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉన్నది అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక సన్మాన సత్కారాలకి వీరు అర్హులవుతూ ఉన్నారు. మంచి పేరు ప్రఖ్యాతులతో ఉంటారు, దైవ కార్యాలు చేస్తారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, ఇంట శుభకార్యాలు జరగడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వివాహాది శుభకార్యాలు కూడా కుదరడానికే చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. కృషిని మటుకు మానకూడదు. ఏ విషయంలో కూడా కృషి చేస్తూ వెళ్తేనే అన్ని పనులు కూడా సత్వరంగా విజయావకాశాలు ఇచ్చే విధంగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా లాభాలు ఉండడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే క్రమంలో వీరు కొంచెం మానసికమైన సంతృప్తి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా ఇంకా కొంచెం శారీరక శ్రమ పెరిగేటట్టుగా కనిపిస్తోంది. ఉన్నత విద్యని అభ్యసించేవారు, విదేశాలకు వెళ్ళాలనుకునేవారు, ఇలాంటి వారందరికీ ప్రోత్సాహకాలు బాగున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దైవ కార్యాల మీద ఎక్కువగా ధనాన్ని వెచ్చించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనుకోని విధంగా వచ్చినటువంటి అదృష్టం మీకు ప్రతి పనిలోనూ మీకు విజయావకాశాలు ఇచ్చే విధంగా ఉంది. అయితే మీరు కృషి మటుకు మానకూడదు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడంతో పాటుగా దుర్గ పూజ కూడా చేయండి. మీకు చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ, ఎప్పుడైనా పరిహారాలు చెప్పినప్పుడు కనీసం ఒక్కటి పరిహారమైనా చేసుకోవాలి. ఒకటో రెండో పరిహారాలు చేసుకుంటే మరీ మంచిది. కొంచెం పరిహారాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొనుగోలు అమ్మకాల విషయంలో గానీ, ప్రయాణాల విషయంలో గానీ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో గానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో మునుపటి కన్నా కొంచెం ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. కొంచెం టెన్షన్స్ తగ్గుతాయి. అయితే మీకు మీ పితృవర్గ రీత్యా కొంచెం శారీరక కష్టం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దైవ కార్యాల పట్ల బాగా ఆకర్షితులవుతారు. ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. అనుకోని విధంగా స్థిర చరాస్తుల మీద కూడా కొంత ధనము పెట్టుబడి పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గ విషయంలో కానీ, స్థిరాస్తుల వృద్ధి చేసుకునే విషయంలో కానీ, ఈ ధనం వెచ్చించుకునే విషయంలో గానీ కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. మాతృవర్గ రీత్యా కొన్ని రకాల
సేవలు చేయడానికి మీరు అనువుగా ఉండవలసిందిగా గూడా సూచన చేస్తున్నాను. ఎప్పుడైతే మాతృవర్గానికి ముఖ్యంగా తల్లిగారికి మీరు సేవ చేయడానికి అనుకూలంగా అందుబాటులో ఉంటారో అది మీకొక ఆశీస్సు అవుతుంది అని చెప్పి గూడా తెలియజేస్తూ ఉన్నాను. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. పూర్వం కన్నా మెరుగైనటువంటి పరిస్థితి ఉంటూ ఉన్నప్పటికీ, ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే రుణాల విషయంలో రుణాలు ఎక్కువగా చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ధనము ఖర్చు విషయంలో జాగ్రత్త, జాగ్రత్త అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఉన్నాయి. అవి వీలైనంత వరకు మీరు అవాయిడ్ చేసుకోవడం మంచిది. లేకపోయిన పక్షంలో 1కి 2 సార్లు ఏ ప్రాంతానికి మీరు వెళ్ళాలో అక్కడి పరిస్థితులన్నిటినీ క్షుణ్ణంగా తెలుసుకొని మీరు ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక దైవారాధన చేయండి. వీలైనంత వరకు హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పూర్వం కన్నా అనువైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. వీళ్ళకి మానసికమైనటువంటి సంతోషం ఎక్కువగా ఉంటుంది. నిజానికి ధనమొచ్చిందా రాలేదా అన్న దానికన్నా ఒక విధమైన సంతోష జీవితంతో ఉంటారు. ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చేటటువంటి ఫలితము అన్ని విధాలా కూడా వీరికి బావున్నది. ఎందుకంటే గురువు యొక్క స్థితి చంద్రుడి నుంచి లాభంలో. అంటే పూర్తిగా లాభకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి అనేక విధాలుగా మనసు సంతృప్తి చెందుతూ ఉంటుంది. అనుకోని విధంగా ధనం వస్తూ ఉంటుంది. మీ మాట తీరు కొంచెం బావుంటుంది. పూర్వం కన్నా ఇప్పుడు ముందరే చంద్రగ్రహ జాతకులు మృదువుగా ఉంటారు. ఇప్పుడు ఇంకా కొంచెం మృదువుగా మీరు మాట్లాడేటటువంటి పరిస్థితులుంటాయి. రాజకీయ పరంగా బావుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు దొరుకుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన స్థితి ఉంటుంది. చాలా ఆనందపడతారు మీరు. ఇంకా వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి. వివాహం కుదిరేటటువంటి కాలం వివాహం కాని వారికి. ఇది చెప్పదగ్గ సూచనే. అలాగే సంతాన రీత్యా కొంత అనుకూలమైనటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అనుకూలమైనటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. అష్టమ శని దోష సంచార కారణం చేత శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే విలువైన వస్తువులు భద్రపరుచుకోవాల్సినటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. ఏదైనా స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరేదైనా ప్రయత్నాలు చేయదలిస్తే ప్రయత్నాలు మొదలుపెట్టండి. అతి త్వరలోనే అంటే శీఘ్రవంతంగా అవి విజయావకాశాలనిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏ విషయంలో అయినా కానీ కొంచెం ఓర్పుగా ఉంటూ ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు అనేక విధాల ఇంకా ఇంకా మనశ్శాంతి పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశికి చాలా అద్భుతమైన కాలం వచ్చేసింది. ఈ రోజున మీకు కార్యసిద్ధి కలుగుతోంది. మనశ్శాంతి కలుగుతోంది. చక్కటి ప్రశాంత జీవితం ఉంది. అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతూ ఉంది. స్థిర చరాస్తుల వృద్ధుంది. వాహనాల కొనుగోలు అమ్మకాలు లాభిస్తున్నాయి. అలాగే ఏదైనా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయా అంటే అవి తగ్గేటట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎన్నాళ్ళ నుంచో మాకు ధనము రావట్లేదండి అనుకున్న వారికి ఆ బకాయిలన్నీ వచ్చేస్తాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. బంధుమిత్రుల ఆదరణ చాలా బావుంది. ఆరోగ్యం బావుంది. ఆత్మీయుల యొక్క పలకరింపులు, రాకపోకలు మీకు చాలా చాలా ఆనందాన్నిస్తాయి. అలాగే మీ మాట తీరు చాలా బావుంది. ఎన్ని విధాలా బావుండాలో అన్ని విధాలుగాను బావుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే రాజకీయ నాయకులకి బావుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం చేకూరే విధంగా విజయవంతమనే కాలంగా తెలియచెప్పొచ్చు. విలువైన వస్తువుల్ని కొంటారు, భద్రపరుచుకుంటారు. డాక్యుమెంట్స్ విషయంలో గూడా చాలా జాగ్రత్తగా వాటిని మీరు భద్రపరుచుకుంటారు. ఇవన్నీ కూడా చాలా చాలా బావున్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అయితే భార్యాభర్తల అనుకూలత విషయంలో కించిత్ జాగ్రత్త అవసరము. పై అధికారుల యొక్క మందలింపులు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరము. అలాగే తోటి ఉద్యోగస్తులతో కూడా కొంచెం పరిమితంగా ఉండండి. ఇది మీకు చాలా చాలా మంచిదవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మీ మానసికమైన ప్రశాంతత ఇంకా ఇంకా ఇనుమడిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శుభం. కన్య రాశి. కన్య రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలం కనిపిస్తోంది.
అయితే వీరికి షష్టంలో ఉన్న శనిగారు యోగిస్తున్నారు. నవమంలో ఉన్న గురువుగారు యోగిస్తున్నారు. 2 ప్రధాన గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. చాలా మంచి ఫలితాలైతే ఉంటాయి. అలా అని పనులన్నీ వాటంతట అవే అయిపోతాయిలే అని అనుకోని కూర్చోకండి. మిగతా గ్రహాల అననుకూలత ఉన్న కారణం చేత మీరైతే మటుకు తప్పనిసరిగా కృషి చేయవలసిందిగానే సూచన చేస్తూ ఉన్నాను. విజయావకాశాలున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం కనిపిస్తోంది. అలాగే గురువుగారి యొక్క ఆశీస్సులు మీకున్నాయి అని చెప్పి దైవబలం కనిపిస్తూ ఉంది. దైవబలం కనిపిస్తూ ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటి అంటే, ఏ పని అనుకుంటామో మనము దాన్ని ప్రారంభించాలి. ఎప్పుడైతే మనము ఏదైనా పనిని ప్రారంభిస్తామో, అప్పుడు దైవ అనుకూలత మనకి ఖచ్చితంగా వస్తుంది. ఏమీ లేకుండా గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అని అనకూడదు. ఎంత దైవం యొక్క బలం ఉంది అనుకున్నా, మానవ ప్రయత్నం కూడా కొంత ఉండాలి. ఈ సందర్భంగానే నేను మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంపదల విషయంలో వృద్ధి జరగడానికి చాలా చాలా అనుకూలవంతమైన కాలము. చాలా బావుంది. మీ మాట తీరు కూడా బావుంటుంది. చాలా అనునయంగా మాట్లాడతారు. ఎవరిని నొప్పించేటటువంటి స్వభావం లేని మీరు చాలా ప్రశాంత చిత్తంతో మాటలు మాట్లాడి కమ్యూనికేషన్ చేసి వారిని మీకు తగినట్లుగా పనులు చేయించుకోవడానికి ఒప్పించుకోగలుగుతారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలుంటాయి. మాతృవర్గ రీత్యా బావుంది. పితృవర్గ రీత్యా బావుంది. అనుకున్న ఆస్తులు మీకు త్వరగా చేతికొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే సంతాన రీత్యా పూర్వం కన్నా కొంచెం మెరుగైనటువంటి ఫలితాలుంటాయి. ఆత్మసంతృప్తి ఉంటుంది. అనుకోని విధంగా అదృష్టం వెంట ఉండడము, ఊహించని విధంగా లాభాలు రావడము, ఇవన్నీ కూడా మీ మానసికోల్లాసాన్ని చాలా ఇనుమడింపజేస్తున్నాయి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాహాది శుభకార్యాలు కుదుర్చుకోవడంలో కూడా జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే స్థానచలనం మటుకు ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇవన్నీ గూడా మీరు సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే, మీరు రాహుకేతు పూజ చేసుకోవడం చాలా చాలా తప్పనిసరి. రాహుకేతు స్తోత్ర పారాయణాలు చేసుకోవడం గూడా చాలా చాలా తప్పనిసరి అని చెప్పి తెలియచేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి ఇంకా కృషి చేయవలసిన కాలం చాలా ఉంది. ఒక్కొక్క రోజున గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉంటున్నాయి. వీరంత అదృష్టవంతులు ఇంకోరు లేరు అన్నట్టుగా ఉన్నాయి. ఒక్కొక్క రోజున కేవలం ఒక గ్రహమో, 2 గ్రహాలో మాత్రమే అనుకూలంగా ఉంటున్నాయి. ఇంకా ఇంకా కృషి చెయ్యాలి అని చెప్పేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. దీన్ని మీరు సంయమనం చేసుకోవాలి. ప్రతిరోజు కృషిని వదలకూడదు, పట్టుదలని వదలకూడదు, మనస్సంకల్పాన్ని వదలకూడదు. ఈ రకంగా ఉంటే గ్రహాలు అనుకూలించినప్పుడు పనులు అయిపోతూ ఉంటాయి. అనుకూలించనప్పుడు మీ కృషి పెరగాలి. పెంచుకోవడంలో మీరు ఇంకా కృషి చేయాలి. ఇది ఒక అలవాటుగా చేసుకోండి. అంటే ప్రతిరోజు నేను కృషిని నమ్ముతాను. కృషితో నాస్తి దుర్భిక్షం. ఈ రకమైనటువంటి సూక్తిని దృష్టిలో పెట్టుకొని నేను ప్రతిరోజు ప్రయత్నాన్ని మానకుండా ఉంటాను అని ఒక సంకల్పాన్ని చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ప్రశాంతంగా ఉంటే మీరు సమస్యని కరెక్ట్‌గా ఇది సమస్య అని చెప్పి తేల్చుకోగలుగుతారు. దాని గురించి ఆలోచించగలుగుతారు. అది పరిష్కారం ఏమిటి అని చెప్పి మీరు ఆలోచించుకోగలుగుతారు. లేదా మీ పెద్దలనైనా సంప్రదించుకోగలుగుతారు. భగవంతుడిని ప్రార్థించుకోగలుగుతారు. చక్కటి పరిష్కారం పొందుతారు. అనుకూలమైనటువంటి ప్రశాంతత వచ్చేస్తుంది. ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలుంటాయి మనకి. మనసు ప్రశాంతంగా ఉంటే. కాబట్టి ఈ ప్రశాంతత కోసం పాకులాడాలి అంటే మీరు ఖచ్చితంగా నవగ్రహాల యొక్క ఆరాధన చెయ్యండి. నవధాన్యాలు ఒకసారి దానం ఇవ్వండి. అనుకోని విధంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు అనేక విధాలుగా ఉన్నత స్థితికి వెళ్తారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతుంది. వీరికి 5 గ్రహాల యొక్క ఉత్తమోత్తమమైన ఫలితాలు వెన్నాడుతూ ఉన్నాయి. రవి, బుధుల యొక్క కలయిక జరుగుతూ తృతీయ స్థానంలో చక్కటి ఫలితాలున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలున్నాయి. దగ్గరి ప్రయాణాలన్నీ లాభిస్తున్నాయి. వీరి యొక్క సంకల్ప బలం కూడా నెరవేరే దిశగా ఉన్నది. అలాగే కృషి చేస్తారు. ఆ కృషికి తగినటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అనేక విధాల ఆనందాలు వీరి వెంట ఉన్నాయి అని చెప్పొచ్చు. గురువుగారి యొక్క పూర్ణ దృష్టి రాశి మీద పడుతూ ఉన్న కారణం చేత అధికమైన ఫలితాలున్నాయి. ఒక దైవం ఆశీస్సులు ఉన్నట్లయితే మనిషికి ఏ విధంగా ఉత్తేజితంగా ఉంటుందో, ఆ విధమైనటువంటి పూర్ణ అనుగ్రహం వీళ్ళని ఉత్తేజితుల్ని చేస్తోంది.
మనము ఈ పెద్దలకి సేవ చేసినా, గురువులకి సేవ చేసినా, లేదా తల్లిదండ్రులకి సేవ చేసినా, వాళ్ళ యొక్క హృదయం ఉప్పొంగుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి మనసుకి తృప్తి అనిపించిందో, అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆశీస్సులిస్తారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళే, అబ్బా! ఇంత చక్కగా సేవ చేశాడు. 10 కాలాల పాటు ఇతను ఆరోగ్యంగా ఉండాలి. మంచి ఆయుష్ ఉండాలి ఇతనికి. క్షేమంగా ఉండాలి. భార్యాబిడ్డలతో 10 కాలాల పాటు సుఖంగా ఉండాలి. ఇలాంటివి మనసులో సంకల్పం అనేది ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. అదే మనకు ఆశీస్సు అయిపోతుంది. ఈ రోజున వృశ్చిక రాశి వాళ్ళకి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అనుకోని విధంగా ఈ సేవలు చేయడం ద్వారా వచ్చేటటువంటి ఆశీస్సులు, పెద్దల నుంచి వచ్చేటటువంటి ఆశీస్సులు చాలా మెండుగా ఉన్నాయి అని చెప్పి తెలియజేయొచ్చు. ఊహించని విధంగా లాభాలున్నాయి. అలాగే వాహనాల విషయంలో గాని, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితుంది. ఇతరత్రా ఏదన్నా దూర ప్రాంతాలు వెళ్ళాల్సి వస్తే, ఈ ప్రయాణాల రీత్యా కూడా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అదే సమయంలో కొంత మానసికమైనటువంటి సంతృప్తి కనిపిస్తుంది సంతానం పట్ల. కొన్ని విషయాలలో చక్కటి ఆనందం కలిగిస్తుంది. కొన్ని విషయాలలో వీళ్ళలో ఇంకా మార్పు రావాలి అనిపిస్తుంది. అందుకు గాను ఓర్పు కలిగి ఉండండి. అలాగే అర్ధాష్టమ శనిగారి సంచారం ఉన్న కారణం చేత ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. భగవంతునికి కృతజ్ఞత తెలియచేయండి. మరింతగా మీకు బావుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఇప్పటివరకు మీరు ఎంత కృషి అయితే చేస్తూ వచ్చారో అదంతా కూడా మీకు చక్కటి ప్రయోజనాలు కలిగించేటటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. అనుకోని విధంగా మీకు రాజకీయ నాయకుల యొక్క సహాయ సహకారాలు ఉండడము, పబ్లిక్ రిలేషన్స్ బావుండడము, విందు వినోద కాలక్షేపాలు చెయ్యడము, ప్రతి వారికి చేదోడు వాదోడుగా మీకు అందుబాటులో ఉన్న వారికి, మిమ్మల్ని సహాయం కోరిన వారికి అందుబాటులో ఉండడము, ఇవన్నీ కూడా చేస్తారు. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. వాహనాల రీత్యా జాగ్రత్తగా ఉండండి. పై అధికారులతో గాని, తోటి ఉద్యోగస్తులతో గాని కొంచెం జాగ్రత్తగా మసలండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అపవాదులు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ అపవాదుని ఎదుర్కోవాలి అంటే వీలైనంత వరకు పరిస్థితులకి కొంచెం దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. మౌనాన్ని ఆశ్రయించడం చాలా చాలా మంచిది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే సంతానం విషయంలో ఇప్పుడే మీకేమీ సంతృప్తికరమైనటువంటి ఫలితాలేమీ కనబడబోవడం లేదు. మీ మాటకి తగిన విలువ పెరుగుతుంది. కుటుంబంలో గూడా మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. సంపదలు పెరుగుతాయి. ధన ఆదాయం పెరుగుతుంది. ఇక ఇతరత్రా ఇబ్బందులైతే నాకేమీ కనిపించడం లేదు. కొంచెం బానే ఉంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. మునుపటి కన్నా చాలా మేలైన పరిస్థితులు ఏర్పడిన కారణం చేత ఇంకా కొంతకాలం ఓర్పు కలిగి ఉండండి. దైవ ప్రార్థనలు చేయండి. దైవారాధన చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైతే ఒక్కసారి నవధాన్యాలు దానం ఇవ్వండి ఒక సత్పురుషునికి. ఇంకా ఇంకా మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ కృషిని నమ్ముకోండి. అభివృద్ధి పథంలో ఉండండి. శుభం. మకర రాశి. మకర రాశికి అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. 4 గ్రహాల యొక్క ఉన్నతి ఎప్పుడైతే మీకు ఉత్తమోత్తమమైన ఫలితాలను ఇస్తోందో, గురువుగారి యొక్క 9వ దృష్టి రాశి మీద పడుతోందో, చాలా అదృష్టవంతమైన కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మీకు సన్మాన సత్కారాలుంటాయి. మంచి పేరొస్తుంది. ఇంతవరకు ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. మీ మాట తీరు కొంచెం మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. శనిగారి యొక్క స్థితి మారిపోబోతోంది. ఇంకొక 2 నెలల కాలం గూడా లేదు వారి సంచారం. వృద్ధగ్రహం అయిపోయారు శనిగారు. ఈ కారణం చేత కొద్దిగా అబ్జర్వేషన్స్ ఎక్కువగా ఉంటాయి. పట్మని ఏదైనా ఒక మాట అనడానికి అవకాశం ఉంటుంది. అది మాట్లాడకుండా చూసుకోండి. అంతకన్నా వేరే ఇతరత్రా ఇబ్బందులైతే ఏమీ ఉండబోవని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలుంటాయి. వస్తువుల్ని జాగ్రత్తగా భద్రపరుచుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. సంతాన రీత్యా చాలా చాలా బావుంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. సంతానం పట్ల మీకు ఇంతవరకు ఎంత సంతృప్తిగా ఉన్నారో అదంతా గూడా ఇంకా ఇంకా ఇనుమడిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆ తదుపరి కోరుకున్నంత రుణాలు దొరుకుతున్నాయి. కోరుకున్నంత మీరు రుణాలు తీర్చివేయగలుగుతారు. ఇది చాలా అదృష్టవంతమైన కాలము. షష్ఠ స్థానంలో చంద్రకుజులున్నారు. నిజానికి చంద్రమంగళ యోగం పడింది.
అయితే గోచారంలో మనం యోగాల గురించి ఎక్కువగా అవి ప్రభావితం చెయ్యవు కాబట్టి చెప్పుకోము. అయితే షష్టంలో 2 గ్రహాలు గూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. వివాహాది శుభకార్యాలు కుదరడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంది. ఇప్పటివరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వివాహాలు కుదురుతాయి. వివాహం కుదురుతుంది. మీ ఇంట సంతోషం వెల్లివిరుస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక అన్ని విధాలుగాను మీరు ఓర్పు కలిగి ఉండండి. కృషి చేయవలసిన చోట ఖచ్చితంగా కృషి చేయండి. మంచి అభివృద్ధి పథంలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, శివారాధన చేయండి మరింత మేలు కలుగుతుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఇంకా ఇంకా ప్రయత్నాలు ఎక్కువగా చేయవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. ఒకే ఒక్క గ్రహము శుక్రాచార్యుల వారి యొక్క అనుకూలత ద్వితీయ స్థానంలో ఉచ్చలో సంచరిస్తూ ఉన్నారు వారు. ఇది మాత్రమే అనుకూలంగా ఉంది. అయితే రాహుతో కలిసి ఉన్నారు. పూర్తిగా ఆయన ఫలితాలు ఇవ్వడానికి అంతగా ఈ రాశిని ప్రభావితం చెయ్యట్ల. ఇది చెప్పదగినటువంటి సూచన. కొంతవరకు అయితే ప్రభావం చాలా బావుంటుంది. అన్యోన్యత ఉంటుంది. అలాగే అన్యోన్యత చాలా బాగున్న వాళ్ళకి అవి విభేదాలొస్తాయా అనేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట విషయంలో మీ మాటకి పలుకుబడి ఉంటుంది. ఇక మిగతా అన్ని విషయాలు ఏ విషయమైనా తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త, కుటుంబం అధిక జాగ్రత్తలు, అలాగే అన్నదమ్ములు అంతగా సహాయ సహకారాలు లేవు. మాతృవర్గ రీత్యా అస్సలు ఏమాత్రం ఆదరణ కనిపించట్లేదు, సహాయం కనిపించట్లేదు, సహకారం కనిపించట్లేదు. ఇంకా ఇంకా కృషి చేయాలి స్థిర చరాస్తుల వృద్ధి కోసం. సంతాన రీత్యా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఓర్పు కలిగి ఉండాలి. రుణాల రీత్యా అలాగే ఉంది. వివాహ జీవితం బావుంటుందా అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉంది. పితృవర్గ రీత్యా కూడా శారీరక శ్రమ పెరగబోతోంది. ఉద్యోగ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. ఇలా అన్ని అంశాలు కూడా మీకు ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలుగానే ఉన్నప్పుడు మీరు దైవారాధన చేయడము, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, నవధాన్యాలు దానం ఇవ్వడము, ఇష్టదేవతారాధన చేయడము, ఇటువంటి పరిహారాలు చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఒక అదృష్టవంతమైన కాలం కొనసాగుతోంది. లాభస్థానంలో రవి బుధులు యోగిస్తూ ఉన్నారు. అలాగే రాశిలో శుక్రాచార్యుల వారు కూడా యోగిస్తున్నారు. మరి ఈ 3 గ్రహాల అనుకూలత ఉంది. చాలా బావుంటుందా అనంటే, చాలా బావుండే దాని సంగతి పక్కన పెట్టండి. మీకు ఆదాయం వచ్చే విధంగా బావుంది. మిగతా విషయాలలో మటుకు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విందు వినోదాలలో పాల్గొంటారు. శుభకార్యాల నిర్వహణలో మీరు ప్రముఖ పాత్ర వహిస్తారు. అలాగే కుటుంబంలో కొంచెం సమయాన్ని ఎక్కువగా వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. కుటుంబం పట్ల శ్రద్ధ చూపించండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు లేవు. మాతృవర్గ రీత్యా కూడా అంతంత మాత్రంగానే ఉంది. సంతాన రీత్యా కూడా పూర్తిగా మీకు సంతృప్తి కలిగే విధంగా లేదు. రుణాల విషయంలో రుణాలు చెయ్యక్కర్లేకుండా ఇక్కడ మీకు ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత కనిపించడం లేదు. వ్యాపార భాగస్వాములు వ్యాపారాలని విస్తరణ చేయాలి అంటే అంతగా అనుకూలమైనటువంటి సమయం కాదు. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పితృవర్గ రీత్యా కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళాలి. వాహనాల కొనుగోలు, అమ్మకాల విషయంలో కూడా కాస్త నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అంతగా చేయవలసినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పరిస్థితుల్లోనూ కూడా వ్యసనాలకి బానిసలు కాకండి. ఒక వ్యసనంలోకి దిగారు అంటే అది ఏదైనా మంచైనా, చెడైనా ఇంకా ఆ పదార్థం లేకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది. అలాగా జాగ్రత్తగా ఉండాలి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. గురుబలం లేదు, రాహుగారి బలం లేదు, కేతుగారి బలం లేదు. అందరితోనూ సంబంధ బాంధవ్యాలు చెడగొట్టే విధంగా రాహుకేతువుల యొక్క సమసప్తక స్థితి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నది. ఇక్కడ కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎప్పటికీ జాగ్రత్తగానే ఉండాలి. అసలు గ్రహస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు జాగ్రత్తే మన మొదటి ఆయుధం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శివారాధన చేయడము, శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేసుకోవడము, గురుగ్రహ స్తోత్రాలు చదువుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.